హాయ్ అండి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో కృష్ణాష్టమి కోసం 2 ఫుడ్ వెరైటీస్ చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టానండి. అందులో ఫస్ట్‌ది పులగం చేశానండి. కుక్కరు స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో పెసరపప్పుని బాగా వేపుకున్న తర్వాత రైస్ కూడాను సేమ్ కప్పుతో తీసుకున్నాను. పెసరపప్పు ఏ కప్పుతోనైతే తీసుకున్నానో అదే కప్పుతో రైస్ కూడా తీసుకున్నాను. అది కూడా కాసేపు ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత వాటర్ని డబల్ అంటే రైసు ప్లస్ పెసరపప్పుకి డబల్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ అనేది తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చినంత వరకు కూడా స్టవ్ మీద పెట్టాలి. తర్వాత పోపు కోసం రెడీ చేసుకున్న ఐటమ్స్ ఇవండి: జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, కర్రీ లీవ్స్, మినపప్పు, పచ్చిమిర్చి అండ్ మిరియాలు. వీటినన్నిటినీ కూడాను కళాయిలో మళ్ళీ గీ వేసి కొంచెం వేపుకున్నాను. వేపుకున్న దీనిని మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, రైస్ ప్లస్ పెసరపప్పు, దాంట్లోనికి ఈ పోపు దినుసుల్ని వేసాను. సో పులగం రెడీ. దానిపైన కొంచెం నెయ్యి వేసి కృష్ణుడికి నైవేద్యంగా మనం సమర్పించాలి. ఇది ఒక రకమైన నైవేద్యం అండి. రెండో రకం అటుకులు పాయసం. ముందుగా పెసరపప్పు నానేసేయాలి. తర్వాత నెయ్యిని తీసుకొని అందులో జీడిపప్పు వేయాలి. జీడిపప్పు సైడ్కి తీసుకున్న తర్వాత అటుకుల్ని బాగా బ్రౌన్గా వేపేయాలి. తర్వాత పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పు అందులో వేసి ఇలాచి అండ్ మిల్క్, బెల్లాన్ని కూడా వేసి బాగా గోకుల కృష్ణ, గోపాల కృష్ణ మాయలు